మనం పూజించే అన్ని దేవుళ్ళకి కూడా దేవాలయాలుంటాయి. కానీ, ఆ దేవుళ్ళ పైన అమితమైన భక్తి శ్రద్ధలను చూపించిన కొంతమంది భక్తులకు కూడా దేవాలయాలుంటాయి. అలాంటి ఒక దేవాలయానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఈ దేవాలయం అయితే మనకు శ్రీకాళహస్తిలో అయితే ఉంటుందండి. మనము శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఆ శివుడు మనకు వాయులింగంగా అయితే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి. మనకు గ్రహణ సమయంలో అన్ని దేవాలయాలను మూసివేస్తారు. కానీ ఈ శ్రీకాళహస్తిలో ఉన్న దేవాలయాన్నయితే అసలు ముయ్యరు. ఆ రోజైతే ప్రత్యేకించి కొన్ని పూజలు కూడా చేస్తారు. అలాగే ఇక్కడ కొలువై ఉన్నటువంటి శివలింగం పైన మనకైతే 9 గీతల్లాంటి నిర్మాణాలైతే ఉన్నాయి. వాటిని నవగ్రహాలుగా అయితే చెప్తారు. మనము శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి పక్కనే ఒక కొండ అయితే ఉంటుందండి. ఆ కొండనే భక్త కన్నప్ప కొండ. అసలు ఈ భక్త కన్నప్ప అనే అతను ఎవరంటే ఒక వేటగాడు. అతని అసలు పేరు తిన్నడు. అయితే ఒకరోజు తిన్నడు పడుకొని ఉండగా అతనికి ఒక కల అయితే వస్తుంది. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, నన్నొచ్చి పూజించు అని చెప్పేసైతే శివుడైతే కలలో కనిపిస్తాడు. కానీ ఆ తిన్నడు లేచి చూడగానే అతనికైతే ఒక లేడీ పిల్ల కనిపిస్తుంది. వెంటనే బాణం తీసుకొనైతే దాన్ని తరుముకుంటూ వెళ్ళగా, అతనికి కలలో కనిపించినట్టుగా ఒక శివలింగ రూపం అయితే అక్కడ కనిపిస్తుందండి. అది చూడగానే తిన్నడు సంతోషించి అక్కడ మొత్తాన్ని శుభ్రం చేసి తన నోటితో నీరు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తాడు. అలాగే బిల్వపత్రాలను పెట్టి పూజిస్తాడు. తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే స్వామివారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి ఒక శివభక్తుడికి ఇవన్నీ నచ్చగా, ఏంటి స్వామి ఇలా మాంసాన్ని నీకు నైవేద్యంగా పెట్టడం అని ఎంతో బాధపడి అక్కడ ఉన్నటువంటి శివలింగానికైతే తన తలను మోదుకోగా రక్తం కారుతుండగా శివుడైతే ప్రత్యక్షమై ముందు చాలా ఉంది నాయన చూద్దువులే అని అయితే చెప్తాడు. అప్పుడే ఆ శివలింగం యొక్క కంటిలోంచి రక్తం అయితే కారుతుంటుంది. అది చూసినటువంటి తిన్నడికి ఏం చేయాలో అర్థం కాక తన ఒక కన్నుని తీసైతే ఆ స్వామివారి కన్ను ప్రదేశంలో అయితే పెడతారు. అప్పుడు రక్తం కారడం ఆగిపోతుంది. తరువాత ఇంకొక కంటి నుంచి కూడా రక్తం కారుతుంది. తిన్నడు స్వామి నీకేం కాదు స్వామి అని చెప్పేసి తన కాలిని ఆ రక్తం కారే ప్రదేశం పైన పెట్టి తన ఇంకొక కన్నును కూడా తీయడానికి బాణం తీయగా అప్పుడు శివుడు నాయనా నేను నీ భక్తికి మెచ్చాను. ఇంత అపారమైన భక్తి శ్రద్ధలు నీకు నాపై ఉన్నందుకు చాలా మంచిది నాయనా అని చెప్పేసి నువ్వు నాకు కన్నుని ఇచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి నీ పేరు కన్నప్పగా అయితే ఉంటుంది. నువ్వు ఈ కొండ పైన అప్పటినుంచైతే కన్నప్ప ఈ కొండపైనే అయితే ఉంటారు. మనం ఈ కొండపైకి రావాలంటే దాదాపు 250 మెట్లయితే ఎక్కి రావాల్సి అయితే ఉంటుందండి. మనము కారులో వచ్చినా కూడా సగం వరకైతే ఉంటుంది. ఆ సగం నుంచి దాదాపు 100 మెట్లైనా మనం నడుచుకుంటూ కొండపైకైతే రావాలి. కొండపై నుంచి చూస్తే మనకైతే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుందండి. పక్కనే ఉన్నటువంటి నది అలాగే స్వామివారి యొక్క టెంపుల్ పైననే మనకి శివుడు పార్వతి పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయండి.